శ్యావల్యాపురం మండల కేంద్రంలోని శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మంగళవారం నర్సారావుపేటకు చెందిన శ్రేయ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సంతాన సాఫల్య, IVF వైద్య నిపుణులు మేకల వసంత్ కిషోర్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరైన వారికి తమ ఆసుపత్రిలో రాయితీపై వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ శిబిరానికి హాజరైన వారికి తమ ఆసుపత్రిలో రాయితీపై వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ KVR మోహన్ చంద్, PRO ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ఏమైనా తెలుసుకోలేనివి ఉన్నాయేమో, ఇవి తెలుసుకోలేదు, మీరు ఒకసారి అక్కడికి వచ్చేసి చూపించుకోమని చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ఎలా ఉంది, పక్కన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, నెల నెల అండం రిలీజ్ అవుతుందా లేదా, ఇంకా రిలీజ్ అవుతున్న అండం అనేది ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఒకసారి కూడా వాళ్ళకి వివరంగా హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్తున్నాము. వచ్చి ఏమేమి చేస్తాము అనేది కూడా చెప్తున్నాము. నెక్స్ట్ ఈ పిల్లలు లేని వాళ్ళకి చూడటంతో పాటు తర్వాత గర్భిణీ స్త్రీలని ఫ్రీక్వెంట్గా చెకప్స్ చూడటము, వాళ్ళకి బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, తక్కువగానే ఉంటే త్వరగా కనిపెట్టగలగటము. కొంతమందికి వయసు పెరుగుతున్న వాళ్ళకి BP కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ అలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అవి త్వరగా కనిపెట్టగలగటం, దానికి సంబంధించిన మందులు ఎర్లీ స్టేజ్లోనే యూజ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ నెలసలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా కానీ, నెలసల్లోకి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా కానీ, తక్కువ అవుతున్నా కానీ, నెలలో 2 సార్లు రావటము, 2-3 నెలలకు ఒకసారి రావటము, ఆ ఇబ్బందులు ఉన్నా కానీ చూడడం జరుగుతుంది. ఇక్కడ మిగతా హాస్పిటల్స్కి ఈ శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే IVF సెంటర్ అనేది రికగ్నైజ్డ్ IVF సెంటర్, సర్టిఫైడ్ IVF సెంటర్. మిగతా వాళ్ళందరూ బోర్డ్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, రికగ్నిషన్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. దీనికైతే శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్కి రికగ్నిషన్ ఉంది, సర్టిఫైడ్ సెంటర్, అన్నీ సిస్టమేటిక్గా జరుగుతుంటాయి. ఎక్విప్మెంట్ అది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ల్యాబొరేటరీ కూడా, స్టెరిలైజేషన్ అవన్నీ కూడా బాగుంటుంది. గూగుల్లో కూడా 4.9 రేటింగ్ ఉన్న హాస్పిటల్ పల్నాడు జిల్లాలోనే మొట్టమొదటి IVF సెంటర్. సో దీర్ఘకాలిక సంతానం లేకపోవడం వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ది బెస్ట్ సెంటర్ శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్. రాసుకోండి, లేదంటే ఒకసారి పర్లేదు. ఈ క్యాంపు వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే, క్యాంపు నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో OP ఫ్రీగా ఉంటుంది. స్కానింగ్లో 1200 రూపాయల స్కానింగ్ అనేది ఫ్రీగా ఉచితంగా చేయబడుతుంది. తర్వాత ఫాలోఅప్ స్కాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రక్త పరీక్షల్లో కూడా తక్కువ పర్సెంటేజ్ 25% వరకు తగ్గిస్తారు. 17 సంవత్సరాలుగా అనుభవం కలిగి ఉన్న శ్రేయ హాస్పిటల్స్కి రావటం అనేది చాలా అడ్వాంటేజ్, ఉపయోగం ఉంటుంది. మీకు నిష్ణాతులైన వైద్య బృందం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ మండలంలో, ఈ గ్రామంలో, పల్నాడు జిల్లా శ్యావల్యాపురంలో చాలా మంది మన హాస్పిటల్ గర్భిణీగా అందుకున్న వాళ్ళు, అక్కడ వైద్యం తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వస్తున్నారు.